అందరికీ నమస్కారం. ఇవాళ అక్టోబర్లో ఏ సీడ్స్ వేసుకోవాలి అనే టాపిక్ చూద్దాం. క్లైమేట్ ఇప్పుడు చల్లబడిపోతుంది కదండి. ఇంకొక 10-15 రోజులు పోతే బాగా చల్లగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే ఒక 3-4 నెలలు కూడాను చలి ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఇప్పుడు మొక్కల్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి కొంచెం డీప్గా మనం తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బోల్డ్ అనే టాపిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా చూసి మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. కూరగాయల మొక్కల విషయానికి వస్తే బీన్స్ జాతికి చెందిన మొక్కలు బాగా పెరుగుతాయండి. అందులో మన చిక్కుడు, నాటు చిక్కుడు కానివ్వండి, దాంట్లో కూడా రకరకాలు ఉన్నాయి కదా చిక్కుడులో కూడా. సో ఈ రకాలన్నీ కూడాను చక్కగా పెరుగుతాయి. అలాగే ఈ జాతికి చెందిన మొక్కలన్నీ బీన్స్ వెరైటీస్ అన్నీ మనం వేసుకోవచ్చు. లాంగ్ యార్డ్ బీన్స్ అని, వింగ్డ్ బీన్స్ అని, క్లోవ్ బీన్స్ అని, లీమా బీన్స్ అని, ఇలా రకరకాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ చక్కగా పెరుగుతాయి. దీని వెనకాల సీక్రెట్ ఏంటంటే పగలు టెంపరేచర్స్ ఉంటాయి కానీ రాత్రిపూట పడిపోతాయి. కాబట్టి మొక్కలు మనం వేసుకునేటువంటి ఈ కూరగాయల మొక్కలు అనేవి ఈ చలిని తట్టుకోవాలి, అలాగే పగలు వచ్చేటువంటి ఎండని కూడా తట్టుకునేవిగా ఉండాలి. పెద్దగా ఎండ ఉండదండి, చాలా అంటే ఎండ తీవ్రత అనేది తక్కువ ఉంటుంది కదా. సో ఈ మొక్కలు అయితే చక్కగా ఈ క్లైమేట్ని తట్టుకోగలుగుతాయి. వీటితో పాటుగా క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవి కూడా చక్కగా వస్తాయి. వీటితో పాటుగా దుంప జాతి కూరగాయల మొక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ క్లైమేట్ వాటికి సూట్ అవుతుంది. క్యారెట్, తర్వాత బంగాళదుంపలు. కొంచెం బంగాళదుంపలు అనేవి ఈ వర్షాలు అయిపోయాక పెట్టుకోండి. దాదాపుగా ఇంకొక 1-10 రోజుల వరకు వర్షాలు అనేవి ఉంటాయి. ఇది దాటాక అప్పుడు మీరు బంగాళదుంపలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. పూల మొక్కల్లో వచ్చేసి బంతి వేసుకోవచ్చు. జినియా అంటారు కదండి, అది కూడా చక్కగా వస్తుంది. అసలైన మన అందరి ఫేవరెట్ చామంతుల్లో బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. ఈ అన్ని రకాల చామంతుల్ని మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు. మార్కెట్లో దాదాపుగా మీరు నర్సరీ మీదుగా అలా వెళ్ళారనుకోండి, బోల్డ్ అన్ని పూలు కనపడుతూ ఉంటాయి. ఈ సీజన్లో చాలా రకాల ఫ్లవర్స్ వస్తాయండి. ఎక్కువగా మనందరికీ తెలిసింది పిటూనియా ఒకటి, గజానియా అని, ఫ్లాక్స్ అని, పాపీ అని, ఇలా రకరకాల మొక్కలు అనేవి ఉన్నాయి. సో మీరు ఒక్కసారి నర్సరీకి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు పేర్లు ఏంటి అనేది. అది తెలుసుకుని మనం సీడ్స్ వేసుకున్నా పర్లేదు. ఆర్ మనకి కావాలి అనుకుంటే 2-3 మొక్కల్ని మనం తెచ్చుకొని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. కటింగ్స్ కూడా ఈజీగా పెంచుకోవచ్చు. సో ఈ మొక్కల్ని మనం వేసుకోవచ్చు. ఆకుకూరల విషయానికి వస్తే కొత్తిమీర బాగా పెరుగుతుంది. చుక్కకూర, పాలకూర ఇలాంటివన్నీ చక్కగా పెరుగుతాయండి. మ్యాక్సిమం మీరు పాలీ హౌస్గా క్లైమేట్ని కనుక ఇవ్వగలిగితే ప్రతి ఒక్కటి వస్తుంది. రాత్రిపూట వచ్చేటువంటి చలిని ఆపేసి కొంచెం వేడినివ్వాలి అంతే. దీని వెనకాల ఉన్నటువంటి ఏమనాలి రీజన్ కానివ్వండి, దీని వెనకాల ఉన్న మ్యాజిక్ అదని మనం చెప్పొచ్చు. మరి ఈ సొర, బీర, పొట్ల ఇవేవి రావా అంటే వీటి వెనకాల ఒక చిన్న రీజన్ ఉందండి, అది కూడా చెప్తాను. ఈ మొక్కలు ఏంటంటే ఎండ తీవ్రతని ఎక్కువగా కోరుకుంటాయి. అందువల్ల ఈ చలికాలం వచ్చేటువంటి ఎండ తీవ్రతకి అవి మంచిగా పెరుగుతాయి మీకు, కానీ ఆ ఎండ తీవ్రత అనేది సరిపోదు. అలాగే రాత్రిపూట కూడా క్లైమేట్ అనేది అంటే టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఆ టెంపరేచర్స్ అనేవి కూడా వాటికి సరిపోవు. అందువల్ల వాటి గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. మీకు ఈ మూడిట్లో సొర, బీర, పొట్లలో మ్యాక్సిమమ్ సొరకాయ, పొట్లకాయ పర్వాలేదు, కానీ బీరకాయ కానివ్వండి, దోసకాయ కానివ్వండి ఇవి బాగా ఇబ్బంది పడతాయి. కాబట్టి వీటిని పెంచకపోవడమే కరెక్ట్. అంటే మన మిద్దె తోటలో మనం అన్ని రకాల క్లైమేట్లు సృష్టించలేము కాబట్టి ఇవి పెంచకపోవడమే కరెక్ట్. నెక్స్ట్ దొండ. ఈ దొండ కూడా బాగా ఇబ్బంది పడుతుందండి. సో దొండ కూడా మ్యాక్సిమము కాపు తగ్గేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లైక్ అంటే నేను ఇక్కడ హైదరాబాద్ క్లైమేట్ని చూస్తున్నాను కాబట్టి ఇక్కడ జరిగేది చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు అటు తెనాలి, గుంటూరు, విజయవాడ ఇటువైపు ఉన్న వాళ్ళు అనుకోండి, అక్కడ రాత్రిపూట టెంపరేచర్స్ అనేవి అంతగా పడిపోవు కాబట్టి అక్కడ మటుకు కాపు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ హైదరాబాద్ క్లైమేట్లో నేను చెప్పేదండి, నా సరౌండింగ్స్లో నేను గమనించినవి చెప్తున్నాను. ఇక బెండ,
అలాగే గోరుచిక్కుడు విషయానికి వస్తే ఇవి కూడా ఇంతేనండి. వీటికి కూడా టెంపరేచర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఇష్టపడతాయి అన్నమాట ఈ మొక్కలు. తక్కువ టెంపరేచర్స్ ఉన్నా, అలాగే రాత్రిపూట చల్లగా ఉన్నా కూడా ఇవి తట్టుకోలేవు. కాబట్టి వీటిని కూడా మనం ఇక్కడ ఈ క్లైమేట్లో ఉన్న వాళ్ళు మటుకు పెంచుకోవడమే బెటర్. సో ఓవరాల్గా మనం రెగ్యులర్గా పెంచుకునేటువంటి కూరగాయల్లో అవి, అలాగే పూల మొక్కల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా. సో రకరకాల పూల మొక్కలు ఇప్పుడు నర్సరీల్లో కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆ సీడ్స్ మీరు తెచ్చి వేసుకున్నా పర్వాలేదు, లేదా మీరు ఎక్కువగా అంటే పూల మొక్కలు ఎక్కువ పెట్టుకోవడానికి ప్లేస్ లేని వాళ్ళు 1-2 మొక్కలు తెచ్చుకున్నారంటే వాటికే సీడ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆ సీడ్స్ని సేవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకోవచ్చు. అదొక సులభమైన పద్ధతి. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కామెంట్ చేయండి, అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకో చక్కటి టాపిక్తో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.